ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 25వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం 7 గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదే. అయితే ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరుగుతుంది, మీ ఇంటికి ఎందుకు వస్తారు, ఇక తను మీ రాకకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా దుఃఖాన్ని కలిగిస్తుందా, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అసలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క మిథున రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ యొక్క 2025వ సంవత్సరం నవంబర్ 25వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి చూస్తే గనక మిశ్రమైన ఫలితాలు చూడబోతున్నారు. కానీ సాయంత్రం 7 గంటల తర్వాత స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. అయితే ఆ యొక్క వ్యక్తి వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే ఇది వరకు మీతో చాలా క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా ఒకప్పటి మీ యొక్క నెంబర్స్ కావచ్చు. అంటే చాలా రోజులుగా వారితో కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది. అటువంటి వ్యక్తి మీ ఇల్లు వెతుక్కుంటూ ఇంటికి రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన. ఆశ్చర్యంతో పాటు మీరు ఆనందాన్ని కూడా పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అంటే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వారిని ఎప్పుడూ కూడా మీరు కాంటాక్ట్ చేయలేదు. అంటే కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులు మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం కానీ, లేదా ఏదైనా పని ఉండి మీ ఇంటి పరిసరాలలో వచ్చి మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు వారితో చక్కటి బాండింగ్ అనేది ఉండేది. కానీ పరిస్థితుల కారణంగా వారు మీకు దూరం అయ్యారు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావటం, అలాగే ఒక షాకింగ్ న్యూస్ కూడా మీకు చెప్పబోతున్నారని చెప్పుకోవాలి. అంటే అది మీకు సంబంధించింది కావచ్చు, లేదా మీ పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, లేదా వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు. అంటే మీరు ఊహించినటువంటి ఒక వార్తను వారి నోటి నుండి మీరు వింటారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన అంటే చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. చాలా కాలంగా అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతుందని చెప్పుకోవాలి. ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే గనక ఆ వ్యాపారాలు ప్రారంభించడం కోసం చాలా రోజులుగా మీరు సతమతం అవుతున్నట్లయితే మీరు దాని నుండి బయటపడే ఒక మార్గాన్ని అయితే ఆ భగవంతుడు మీకు
చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిదిలో కూరుకొని పోయి ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఈరోజు చక్కటి పరిష్కారాన్ని మీరు ఒక వ్యక్తి ద్వారా తెలుసుకోబోతున్నారు. అంటే అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, లేదా మీ యొక్క బంధువులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే చక్కటి గైడెన్స్ని అయితే మీకు అందిపుచ్చుకోబోతున్నారు. అంటే సమస్యల్లో ఊబిలో కూరుకుపోయి ఉన్నవారు, అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఉన్నవారు ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారు. ఆ వ్యాపారాలు ప్రారంభించడంలో అనేక రకాల అవకతలు మీకు ఎదురవుతున్నాయి. ఆ యొక్క వ్యాపారాలు ప్రారంభించడం గురించి మీరు చాలాసార్లు చాలా రకాల కమ్యూనికేషన్లోన అయ్యారు. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు సతమతం అవుతున్నారు. ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం ఇక మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే ఆరోగ్యంగా సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యకు చికిత్స ఎక్కడ తీసుకోవాలో తెలియక మీరు కన్ఫ్యూషన్లో ఉన్నట్లయితే కనుక ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభించడం కానీ ఇన్ఫర్మేషన్ మీకు తెలియటం కానీ జరుగుతుంది. అంటే ఏదో ఒక రకంగా మీరు ఎక్కడ చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి మీకు క్లారిటీ రాబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా గృహిణీలకు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అంటే అత్తాకోడళ్ళ మధ్య కావచ్చు, లేదా ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఒక స్త్రీలతో కావచ్చు, లేదా మీరు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్నప్పటికీ మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కావచ్చు, ఇలా ఎవరితో అయినా సరే ఒక గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో గృహిణులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.